శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సప్తమి తిథి ఉదయం 9 గంటల 1 నిమిషం వరకు, అనంతరం అష్టమి. ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషాల వరకు, అనంతరం రేవతి నక్షత్రం. వ్యతిపాత్ యోగం ఉదయం 9 గంటల 54 నిమిషాల వరకు, అనంతరం వరీయాన్ యోగం. వణజకరణం ఉదయం 9 గంటల 1 నిమిషం వరకు, అనంతరం భద్రకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల నుండి 4 గంటల 45 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 38 నిమిషాల నుండి 8 గంటల 7 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 12 గంటల 30 నిమిషాల నుండి 2 గంటల 2 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు పుష్యమాసంలో వచ్చినటువంటి శనివారం ఈ రోజున, అందులో ఉత్తరాభాద్ర నక్షత్రం రావడం చాలా విశేషం. ఎందుకంటే మనకు నక్షత్రాల్లో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ మూడు కూడా శనైశ్చరుడు అధినాథుడిగా కలిగినటువంటి నక్షత్రాలు. ఈ నక్షత్రాలతో పాటు వారాధిపతి కూడా శని అయినటువంటి ఈ రోజున ఎవరైతే జాతకరీత్యా శని సంబంధమైనటువంటి మహర్దశ అంతర్దశలు నడుస్తున్నటువంటి వాళ్ళు, జాతకంలో శని ప్రాతికూల్యం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ప్రస్తుత గోచార రీత్యా ఏల్నాడి శనితో ఇబ్బంది పడుతున్నటువంటి రాశులైన మేష, కుంభ, మీనరాశుల వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నటువంటి ధనుర్రాశి వారు, అష్టమ శని ఉన్నటువంటి సింహరాశి వారు ఈనాడు నవగ్రహాలను సందర్శించి ఆ నవగ్రహాల్లో పశ్చిమ స్థానంలో పశ్చిమాభిముఖుడైనటువంటి శనైశ్చరుణ్ణి దర్శించి యథాశక్తిగా తెల్ల తైలాభిషేకం, తిలలతో విశేషమైనటువంటి అర్చన జరిపించి శనిప్రీతిగా తిలదానం కనుక చేసినట్లయితే శని సంబంధమైనటువంటి దోషము, శని సంబంధమైనటువంటి ప్రాతికూల్యం, శనైశ్చరుని యొక్క ప్రతికూలత వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దాంతోపాటు మరొక విశేషం ఏమిటంటే, ప్రస్తుతం ధనుర్మాసం నడుస్తుంది. విష్ణారాధన చాలా విశేషంగా జరుగుతుంది. అందులో మనకి శనివారం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం, మరింత విశేషంగా జరుగుతుంది. ఈనాడు ధనుర్మాసంలో ఇప్పటి వరకు విష్ణు దర్శనం చేయలేనటువంటి వాళ్ళు, ఈ మార్గళీ వ్రతాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఈ ధనుర్మాస శనివారం నాడు విష్ణు దర్శనం చేసి విష్ణు స్తోత్రపారాయణ కనుక చేసినట్లయితే, ఇంకా అవకాశం ఉంటే తిరుప్పావై పారాయణ లేక తిరుప్పావై పాశుర శ్రవణం చేసినా సరే ఆ విష్ణుమూర్తి యొక్క దివ్యానుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క దివ్యానుగ్రహం అనుకుంటే చాలు, కలగంది లేదు, ఆయన కృప లేకపోతే కలిగేది లేదు. అందుకే హనుమాచార్యులు వారు అంటారు, విష్ణుడొక్కడే విశ్వమంతయోని. అటువంటి విష్ణుమూర్తి సమస్త శుభాలను ఇచ్చేటటువంటి మంగళాకారుడు మాధవుడు. అటువంటి ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి శనివారం నాడు యథాశక్తిగా విష్ణారాధన చేసి అందరూ విష్ణుమూర్తి యొక్క దివ్యకృపకు, శనైశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వస్తి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ విధమైన దుస్తుల్ని ధరించినట్లయితే అనుకూల ప్రాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజు వరకు అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు శని అని అనగానే శనిగ్రహ పీడ గుర్తొస్తుంది ఎవరికైనా. కానీ శని ఆయుష్కారకుడు, ఆయుష్యాన్ని పెంపొందించేవాడు. మానసికమైనటువంటి స్వస్థతని కూడా తనని పూజించిన సందర్భంలో కలిగింపచేసేవాడు. అలాంటి శనిగ్రహాన్ని ఏ తీరు పదార్థాలతో దీప ఆరాధన చేయడం ద్వారా ఆయన్ని సేవించి మానసికమైనటువంటి ఉత్తమ స్థితిని పొందగలుగుతాం అనే ఈ విశేషాన్ని శ్రీకరం శీర్షిక ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. దీపారాధనకి సంబంధించి నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. వివిధ ద్రవ్యాలని
దీపారాధనలో వినియోగించడం వల్ల విశేషమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆవు నేతితో దీపారాధన చేసినట్లయితే సర్వశుభాలు చేకూరే అవకాశం ఉంటుంది. నువ్వుల నూనెతో చేసినట్లయితే దీపారాధన శనిగ్రహ దోషాలు నివారింపబడతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే దృష్టి దోష నివారణ అవుతుంది. వేప నూనెతో దీపారాధన చేసినట్లయితే కార్యంలో విజయం సిద్ధిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఆరోగ్య వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఇప్ప నూనెతో దీపారాధన చేస్తే ప్రతికూలతలు నివారింపబడతాయి. ఆముదం నువ్వులు కలిపినటువంటి నూనెతో దీపారాధన చేస్తే ఆయుర్దాయం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వేప ఇప్ప నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే ఐశ్వర్య వృద్ధికి అవకాశం ఉంటుంది. ప్రతి శుక్రవారం కేవలం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి అవుతూ ఉంటే శనివారం నాడు పై తీర్ల దీపారాధన వల్ల ఆ ప్రయోజనాల్ని పొందగలుగుతారు భక్తులు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ సప్తమి ఉదయం 9 గంటల 1 నిమిషం వరకు, తదుపరి అష్టమి. ఈరోజు శనివారం, నక్షత్రం ఉత్తరాభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి శుక్ర కుజులు, కుంభంలో రాహు చంద్రుడు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. వ్యాపారంలో తిరుగు లేనటువంటి తీరుతో ఉండగలుగుతారు. వ్యాపారాన్ని చక్కగా చేసుకోగలుగుతారు కూడా. ఉద్యోగ విషయంలో మంచి నైపుణ్యం కలిగిన కారణంగా పై అధికారులకే కొత్తమైనటువంటి సూచనల్ని చేయగలుగుతారు. ఎవరితోనూ ప్రతీకార బుద్ధి లేకుండా ఉంటారు. న్యాయస్థానానికి వెళ్ళేంత దాకా కూడా ఏ సమస్యని జటిలం చేసుకోరు. ఎక్కడికక్కడ తేలిగ్గా పరిష్కరించేస్తూ ఉంటారు. అనుకూలమైనటువంటి మాటల్ని మాట్లాడడంలో, ప్రతికూలమైనటువంటి మాటల్ని వినకుండా ఉండడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున శనివారం సందర్భంగా మేషరాశివారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నువ్వులని శనిగ్రహానికి అభిషేకం చేసినట్టయితే సంపూర్ణ శని దోషం తొలగి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా సునిశ్చితమైనటువంటి బుద్ధితో ఆచితూచి వ్యవహారాన్ని చేస్తూ ఉంటారు. తొందరపాటుతనం ఏమాత్రము లేకుండా ఉంటూ ఉంటారు. కుటుంబంలోనో లేదా బంధుగణంలోనో ఎవరైనా తొందరపాటుగా ప్రవర్తిస్తూ ఉండేటట్టయితే వారిని తమకి సంబంధించిన వ్యాపారంలో చేర్చుకోవడానికి ససేమిరా ఇష్టాన్ని చూపరు. బంధువుల విషయంలో కూడా వ్యవహారం వచ్చిన సందర్భంలో ఖరాఖండిగా మాత్రమే మాట్లాడతారు తప్ప మొగమాటానికి పోయి ఏదో తిరిగా ప్రవర్తించడం అనేది ఉండదు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్ల గొడుగు, నల్ల చెప్పుల్ని దానం చేస్తే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంత ఆనందంగా ఉండలేకపోతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉండేటటువంటి కారణంగా ఎవరో ఒకరు సర్దుకుపోతూ ఉండడం అత్యుత్తమం. సంతానానికి సంబంధించిన విద్య చక్కనటువంటి స్థాయిలో ఉంటుంది. వారి మేధాశక్తి మరింతగా పెంపొందుతున్న కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ప్రస్తుతం శని దశ నడుస్తూ ఉన్నటువంటి కారణంగా అంత ఆనందంగా ఉండే అవకాశం అయితే ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ముందు నాటికి మంచి రోజులు ఉన్నాయనే అభిప్రాయాన్ని గమనించుకోవడం చాలా ఉత్తమం. శనివారం సందర్భంగా మిథున రాశి వారు ఆదిత్యుణ్ణి కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య వృద్ధి కలుగుతుంది.
తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధన విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. పొదుపు సూత్రం విశేషంగా పాటిస్తూ ఉండేటువంటి కారణంగా కుటుంబంలో ఉండే సంతానానికి అలాగే భార్యకి ఏమాత్రం నచ్చని అంశంగా అది అనిపిస్తూ ఉండొచ్చు. వీధి భోజనాలను చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతిందనే యథార్థాన్ని బాగా గమనించినటువంటి వీరు వీధి భోజనాన్ని చేయడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించకపోవచ్చు. అది సరైనటువంటి ఆరోగ్య సూత్రంగా భావించి తీరవలసిందే. అనుకూలమైనటువంటి వారికి సంబంధాలని ప్రత్యేకంగా సూచించడం వంటి పనులకు ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. తద్వారా కుటుంబంలో కొంత అశాంతి కలిగే అవకాశం ఉండొచ్చు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించేటైతే వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం స్త్రీ పక్షపాతిగా ఉంటూ అటువైపు మాట్లాడే అవకాశం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి రుణాన్ని ఏమాత్రము తీసుకోవడానికి పడరు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకునేటటువంటి వడ్డీ ఎక్కువ అయ్యేటటువంటి కారణంగా ఇతరుల దగ్గర సమీకరించాలి రుణం అనే ఆలోచనతో ఉంటారు. అది సాధ్యపడే అంశం మాత్రం కాకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల్ని ఎంత పెంచుకుందాం అన్నప్పటికీ కూడా తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఆయన దిగులు పడేటువంటి అవకాశం మాత్రం ఉండదు ఈ రాశి వారికి. ఈ రోజున శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించేటైతే రుణ విముక్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి గ్రహబలం అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా ఏది చేపట్టినప్పటికీ కూడా బంగారంలాగా అనుకూలంగానే ఉంటుంది. వ్యతిరేకమైన ఫలితం ఉండదు. సంతానానికి సంబంధించినటువంటి విజయావకాశాలు మెండుగా ఉంటాయి. పరీక్షలు మొదలైనటువంటి వాటిలో ఈ రాశి వారికి సర్వత్రా అందరితోనూ పరిచయాలు బాగా పెరిగేటువంటి కారణంగా విశేషమైనటువంటి ప్రతిభ, కీర్తి కలిగే అవకాశం ఉండొచ్చు. సంపాదించుకున్నటువంటి సొమ్మునంతా కూడా భూమి మీదే పెట్టుబడి పెట్టాలనేటువంటి కాంక్ష విశేషంగా ఉంటుంది వీరికి. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించేటైతే సకల సమస్యలు తేలికగా పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ స్వయంగా జాగ్రత్తల్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. తల్లి తండ్రి ఉన్నప్పటికీ కూడా వారు ఆర్థికమైనటువంటి అంశాల్లో తలదొచ్చడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించకపోవచ్చు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద వచ్చే ఆదాయం చాలా మధ్యమంగా ఉండేటువంటి కారణంగా పెద్దగా ఆదాయం వచ్చినట్టుగా భావించకపోవచ్చు. కుటుంబ సభ్యులు నూతనమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనే ఆలోచన పూర్తిగా విరమించుకోగలుగుతారు. నూతనమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి కొత్తదైన సంస్థని స్థాపించాలనే ఆలోచన కూడా పూర్తిగా మానుకోగలుగుతారు పరీక్ష చేసుకున్నటువంటి మీదట. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే కోపం అదుపులో ఉండి ప్రతి సమస్య తేలికగా పరిష్కరింపబడుతుంది. వాయువ్య దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి పనిని కూడా ఆర్థికమైనటువంటి లాభం కోసమే చేస్తూ ఉంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి అన్యోన్యత, అభివృద్ధి కోసమని విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆర్థికమైనటువంటి లాభంతో పాటు కుటుంబంలో ఒక స్థాయిని సంపాదించడం కోసం కూడా విశేషంగా శ్రమపడుతూ ఉంటారు. తమదైనటువంటి ఆలోచన మాత్రమే నెగ్గాలనే ఒక తీరు మూర్ఖమైనటువంటి పట్టుదలని కూడా పట్టే అవకాశం ఉండొచ్చు. మాటకి అనుగుణంగా కొద్దిగా దిగడం చాలా ఉత్తమం తప్ప ఒకే మాట మీద నిలబడడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. శనివారం సందర్భంగా
వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో పూజించినట్టయితే నూతన పదవి లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ఫలితాన్ని పరిశీలన చూస్తే కుటుంబం మొత్తం అంతా ఏకవాక్యంతో ఏకభావనతో ఉంటూ ఉంటారు. ఎవరితోనూ ఎవరు విభేదించినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని తెచ్చుకోగలుగుతారు. ఉన్నట్టుగా మాట్లాడడం అనేది ఓ తీరుగా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేదే అయినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఆలోచనతోనే అందరూ ఉండి సహకరిస్తూ ఉంటారు. వెండి బంగారాల్ని కొనుక్కోగలిగిన అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. ఆ వెండి బంగారాల్ని అమ్మివేసేటువంటి తీరు ఆలోచన కూడా రావచ్చు. అన్ని విధాల అనుకూలత కలిగేటటువంటి సందర్భంగా పెట్టుబడిని పెట్టాలి అనే ఆలోచన కలిగి ఈ ఉంగరాలని ఇతరమైనటువంటి వాటిని అమ్మే అవకాశం కూడా దాదాపుగా ఉండొచ్చు. ఆలోచించి ప్రవర్తించడం ఉత్తమం. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్టయితే ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. నిర్ణీత దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎవరి మాట వినేటటువంటి ధోరణిలో వారు ఉండరు. తమ మాట మాత్రమే చెల్లుబడి కావాలనేటటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. అనవసరమైనటువంటి వ్యసనం ఒకటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనుక్షణం పరామర్శించుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులు గమనిస్తూ ఉండడం కూడా అవసరం. దూరభార ప్రయాణాలను చేయవలసి వచ్చినట్లయితే ఒంటరిగా ప్రయాణించడానికి తగినటువంటి శారీరకమైన శక్తి లేనటువంటి కారణంగా మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించడం అత్యుత్తమం. అతి ముఖ్యంగా కుటుంబంలో ఉండే ఏ విషయమైనప్పటికీ కూడా బయటకు వెళ్లకుండా ఉండేలా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం చాలా అవసరం. అత్తా కోడళ్ళకి అలాగే అన్నతమ్ములకి అప్పచెల్లెలకి మధ్య సయోధ్యతాభావం లేకుండా ఉండే అవకాశం గోచరిస్తుంది కాబట్టి వెళ్ళి వారితో అనుకూలమైనటువంటి భావం కలిగేలా మాట్లాడుతూ ఉండటం ప్రతిక్షణం చాలా అవసరం. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో పూజించినట్టయితే ఆందోళన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విషయాన్ని బయటికి పక్కనేయడానికి ఇష్టాన్ని ఏమాత్రము చూపరు. ఆర్థికమైనటువంటి పెట్టుబడి విషయంలో ఏ విధమైన ఆలోచనని కూడా బయట పెట్టరు. తమ వద్ద ఉన్నటువంటి సొమ్ము మరింత తక్కువగా ఉండేటువంటి కారణంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. అయితే వ్యాపారపులో అనుకూలన్నీ మాత్రం తెలిసే ఉంటాయి. ముఖ్యంగా ఎవరితోనూ ఇష్టం వచ్చినటువంటి తీరులో ప్రసంగించడం అనేది ఇష్టం లేనటువంటి అంశంగా ఉంటుంది. అది నిజమైనటువంటి విజయ సూత్రమే. ఆ కారణంగా ఆర్థికమైనటువంటి స్థితిని పెంపొందించుకునేందుకు విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. అనాలోచితంగా ఒక చోట పెట్టుబడి పెట్టినటువంటి కారణంగా తీవ్రమైన మనస్తాపానికి తాత్కాలికంగా ఒక వారం రోజుల పాటు గురయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి కలిగి వ్యాపార అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆలోచనలన్నీ కూడా తప్పు చేసినటువంటి తీరుని తెలియచేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా తాము చేసినటువంటి తప్పుని అంగీకరించడానికి ఇష్టాన్నే చూపిస్తారు తప్ప అహంకార భావాన్ని కలిగి ఉండరు. ఈ రాశివారు ఈ రోజున అన్నదమ్ములతో అప్పచెల్లెలతో సయోధ్యతాభావం కలిగినటువంటి వీరు ఆర్థికమైనటువంటి పంపకాలని తెర మీదికి తెచ్చినప్పటికీ కూడా మిగిలినటువంటి వారు అనుకూలించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఏ విధమైనటువంటి మానసిక క్షోభకి కూడా గురి చేయకూడదు అనే ఆలోచనతో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమ స్థితి కంటే కొద్దిగా మించి ఉంటాయి తప్ప విశేషంగా మించి ఉండే అవకాశం ఏమాత్రము లేదు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే వ్యాపారంలో ఉద్యోగంలో నూతనోత్సాహం కలిగి ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు.
ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శనిగ్రహ అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శనివారం. జాతకపరంగా ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి జన్మరాశి లేదా నామరాశిని బట్టి శని సంబంధమైనటువంటి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళు జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు ఏవి తొలగింపజేసుకోవాలన్నా శనివారం రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఆవ నూనె దానంగా ఇవ్వాలి. అలా ఇస్తే శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. వృషభ రాశి వాళ్ళు శనివారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని నవగ్రహాల సమీపంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మిథున రాశి వాళ్ళు శనివారం పూట గుప్పెడు బాదం పప్పు పారే నీళ్లల్లో విడిచిపెట్టడం, అలా వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనె ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు శనివారం రోజు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని ఈశ్వరుడికి గుప్పెడు బాదం పప్పు సమర్పించాలి. అంటే శివ సంబంధమైన ఆలయంలో భక్తులకి ఆ బాదం పప్పు ప్రసాదంగా అందేలా చూడాలి. దీనివల్ల జాతకపరంగా, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు. సింహరాశి వాళ్ళు శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన జలాలతో శివాభిషేకం చేసినట్లయితే శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కన్యారాశి వాళ్ళు శనివారం మూగజీవాలకు ఆహారం వేయటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తులారాశి వాళ్ళు కోతులకు అరటి పండ్లు ఆహారంగా వేయటం ద్వారా శని సులభంగా ప్రసన్నుడవుతాడు. వృశ్చిక రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పిండి దీపాన్ని వెలిగించటం, తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా జాతకపరంగా, రాశిపరంగా ఉన్న శని దోషాలను అధిగమించవచ్చు. ధనుస్సు రాశి వాళ్ళు శనివారం సందర్భంగా బియ్యపిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయాలి. దానివల్ల శని దోషాలు తొలగిపోయి ధనలాభం కూడా చేకూరుతుంది. మకర రాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించటం, శ్రీరామ అని రాసిన తమలపాకుల దండను ఆంజనేయ స్వామికి అలంకరించడం ద్వారా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కుంభరాశి వాళ్ళు శనివారం సందర్భంగా నల్ల నువ్వులు, పటిక ముక్క, పంచదార వీటన్నిటిని పాలల్లో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేస్తే శని తొందరగా ప్రసన్నుడవుతాడు. మీనరాశి వాళ్ళు శనివారం సందర్భంగా నువ్వులు, బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించటం, అలా వీలు కాని పక్షంలో నువ్వుల ఉండలు దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా జాతకపరంగా, రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ అధిగమించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ద్వాదశ రాశుల వారు మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి శనివారం ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సంపూర్ణంగా శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని శని భగవానుని ప్రసన్నం చేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే రేపు ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆదివారం సందర్భంగా రవిగ్రహం అనుకూలించాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.